మొంతా తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పంటలు నేట మునిగాయి. కాజులూరు మండలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర మొంతా తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రధానంగా గోదావరి డెల్టాలో వరి పంట ముమ్మరంగా సాగులో ఉంది. కొద్ది రోజుల్లో కోత దశలో ఉన్నాయి, కొన్ని చోట్ల కోత కూడా వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో ఉన్నాం. ఈ రాత్రి భారీగా బలమైన గాలులు ఎదురుగాలులు వేయడంతో ఈ ప్రాంతంలో అంతా వరి పంట నేల కొరిగింది. ఇక్కడ ఈ మండలం అంతా కూడా అత్యధిక శాతం కూడా వరి పంట సాగు చేస్తారు. ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు. ఇప్పుడు మనం కోలంకలో కొంతమంది రైతులు ఉన్నారు. వారి ఎంత మేర పంట నష్టం సంభవించిందనేది తెలుసుకుందాం. మీరు ఇక్కడ పరిస్థితి ఏంటి? కాజులూరు మండలం మొత్తం కూడా వరి పంట పరిస్థితి ఎలా ఉంది? కాజులూరు మండలం కోలంక గ్రామం ఉండేది. ఈ కోలంక గ్రామంలో ఇప్పటికి పంటకి చేతికొచ్చి దశ ఇంకా 20 రోజులు దాటుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు పంటకు వచ్చిన చేలు మాత్రం ఈ గ్రామంలో ఎవరికి లేదు. అంతా పాలు పోసుకునే దశ, పాలు పోసుకుని గింజ గట్టిబడే దశలో అంతా పచ్చగా ఉన్న చేలే. ఆ పచ్చగా ఉన్న చేలు ఒరిగిపోయి నేలనంటేయడం వల్ల మొత్తం కింద వరుస అంతా కుళ్ళిపోతున్నాయి. పై వరుస కూడా ఈ పొడ తెగులు దోమ పట్టి ఈ నీరు లాగిన తర్వాత ఈ నీరు లాగడానికే వారం రోజులు పైన పడుతుంది. ఈలోగా కింద ఉన్నది అంతా కుళ్ళిపోయి ఈ ఒరిగి పైకి పసరుగా కనపడినా కూడా ఏమాత్రం రైతుకి అది దక్కదండి. ఒకవేళ తాపత్రయపడి రైతులు కింద మీద పడి అవి కట్టలు కట్టినా కూలి పని కూడా రాదండి. ఈరోజు కూలీలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. కూలీల రేటు కూడా ఎక్కువైపోయింది. అందుచేత కూలి కూడా కిట్టదు. అందుచేత ప్రభుత్వం వారు స్పందించి ఈ కౌలు రైతులు అధికంగా ఉన్నారు. అందరికీ ఇది లభ్యం కావాలి అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలండి. ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకే చెందేలాగా విధానం మార్చి రైతుకే కాకుండా కౌలు రైతే పేరు నమోదు చేసుకునేలాగా జీవో తీసుకొచ్చి కౌలు రైతులు అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలండి. అక్కడక్కడ విత్తనాల వరి రెండవ పంటకు వచ్చింది. అవి రెండవ పంటకి మాసూలు చేసుకోవాలండి. ఆ విత్తనాలు కూడా దక్కని పరిస్థితుల్లో ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అటు కాకినాడ కావచ్చు, కోనసీమ కావచ్చు, వరి ముమ్మరంగా ఉంది. మొత్తం ఈదురుగాలు బలమైన గాలికి రాత్రి ఎట్లా ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతం అంతా తీవ్ర నష్టం జరిగింది. ఇక కోలుకోలేని పరిస్థితి, రైతు అయితే కోలుకోలేని పరిస్థితి. దాన్ని గవర్నమెంట్ ఏదో ఆదుకుని చేస్తారని అనుకుంటున్నాం. పవర్ కూడా లేదు ఈరోజు. ఆ పవర్ కూడా బేగిప్పించాలని చూస్తాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మీ పంట పరిస్థితి ఏంటి? కౌలుగా మామూలుగానే మీ సొంత పొలం? కౌలు వ్యవసాయం చేస్తున్నామండి. మాకైతే ఏం చేయాలనేది కూడా మాకు అర్థం అవుతలేదు. చేలో చూస్తుంటేనేమో మొత్తం వ్యవసాయాలు అన్నీ కూడా కుళ్ళిపోయి ఏర్పాట్లు అవుతున్నాయి. రైతుకి మగతా ఇవ్వాలా, లేదంటే మేము ఏం చేయాలి? ఏంటి పరిస్థితి? ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని మేము కోరుకుంటూ చూస్తున్నాం. మేము అది కోస్తే కూలి పనులు రావు. ఇవాళ బోళ్ళు రేట్లతో కూలి మనిషి కూడా బోల్ రేట్లు. ఆ మనిషి వచ్చి మనకి వ్యవసాయానికి చేసి లేదు. 35,000 రూపాయలు పైనే పెట్టుబడి పెడతాం జరిగింది. దమ్ములుగా అవుతే ఉడుపులుగా అవుతాయి, ఈ అన్నట్లకి ఎరువులు అవుతే మొత్తం అన్నీ తెచ్చి వేసినప్పటికీ ఇవాళ పంట దిశ దగ్గరగా వచ్చింది. వచ్చిన టయానికి ఈ తుఫాను వచ్చడం వల్ల బాగా నష్టం జరుగుతాం, ఇలాగా అవుతాం కట అన్నీ బాగా విపరీతంగా ఉంది. అలాగే మొత్తం అధికారులు అందరూ కూడా చూసి మమ్మల్ని ఏదో దారికి తీసుకురాకపోతే వ్యవసాయాలకు కూడా మేము చేయలేం. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసారు? మీ పరిస్థితి మీ పొలం? మాది 5 ఎకరాలు ఊడ్చాను సార్. కానీ తీవ్రమైన నష్టం జరిగిందండి. ఎకరానికి 45,000 దగ్గరికి పెట్టుబడి పెట్టవలసి వచ్చిందండి. చెప్పండి, మొత్తం ఒక 20 రోజులకి పంటకు వస్తుంది, కోతకు వస్తుంది అనిపించుకుని ఇప్పుడు ఆ పాలు పోసుకునే దశలో ఉన్నది. మొత్తం అంతా కూడా నేల ఒరిగిందండి. అయితే దాన్ని మేము ఏ విధమైన చేద్దారని అది మాకు ఏ విధమైన ఉపకారం లేదండి. కానీ ప్రభుత్వం మాకు అన్ని విధాలు ఆదుకోవాలని, కౌలు రైతులకి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నామండి. అటు కాకినాడ జిల్లాతో పాటు కోనసీమలోని అయినవిల్లి,
ముమ్మిడివరం నియోజకవర్గాలు, ఐనీలి మండలంలో కూడా అత్యధిక సంఖ్యలో ఈ వరి పొలం సాగు చేస్తున్నారు రైతులు. అక్కడ కూడా ఈ గాలులకి నేల కొరిగింది. కోనసీమలో వివిధ దశల్లో వరి పంట ఉంది. ఈనిక దశలో ఉంది పొలాలు, అలాగే పాలు పోసుకునే దశలో ఉన్నాయి వరి కంకులన్నీ కూడా. ఇవి మొత్తం ఈ బలమైన గాలులకి నేల కొరగటంతో రైతులు మాత్రం కొంత ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా ఎగువన అటు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలోనూ కోత దశలో వచ్చేసింది. అక్కడ ముందుగా తొలి పంట అక్కడ వస్తుంది. అలాగే మా మండపేట నియోజకవర్గంలోనూ కూడా గాలులకు నేల కొరిగింది. మొత్తానికి ఈ బలమైన గాలుల వల్ల వరికి మాత్రం గోదావరి డెల్టాలో ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. రైతులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.